తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)(a), 13(2)(pc) యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120(b) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా 4 సెక్షన్ల కింద కేటీఆర్పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇక ఫార్ములా ఈ రేసింగ్ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎస్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది. ఇదే క్రమంలో నాంపల్లి ఏసీబీ కోర్టుకు అధికారులు ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించారు. మాజీ మంత్రి కేటీఆర్ మీద పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు నిధులు బదలాయింపు జరిగిందన్నది ప్రధాన అభియోగం కాగా, అధికార దుర్వినియోగం చేశారన్నది మరో అభియోగంగా తెలుస్తుంది. కేబినెట్ ఆమోదం లేకుండా మంత్రిగా ఉన్న కేటీఆర్ తన సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయించినట్టు తెలుస్తుంది. ఇక కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు చెల్లించినట్టుగా హెచ్ఎండిఏ అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు ఇండియన్ కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించినట్టయితే 8 కోట్ల పెనాల్టీ ఉంటుందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్బీఐ ఈ పెనాల్టీ వేయడంతో ఈ రేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారం బట్టబయలినట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ మీద నమోదు చేసిన 13(1)(a) ఉద్దేశపూర్వకంగా నేరపూరితమైన చర్యలకు పాల్పడడానికి ఈ సెక్షన్ చెబుతుంది. ఇక ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలయ్యే 13(2)(psc) యాక్ట్ కింద నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ నేరం రుజువైతే ఏడాది నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద 409 సెక్షన్, ఒప్పందంలో కుట్రపూరితంగా వ్యవహరించడానికి సంబంధించి 120(b) కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాను ఎలాంటి మోసం చేయలేదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఈ ఒప్పందం చేసుకున్నానని కేటీఆర్ ఇప్పటికే తెలిపారు. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా అరెస్టుకు కూడా రెడీ అని తెలపడం గమనార్హం.